బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఇది. ఈ నెల 18న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు సీఎం విజయ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్నారంటూ సోషల్ మీడియాలో మారుమోగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏం చెప్తోంది? తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టించిన సంచలన విజయం ప్రభావం దక్షిణాది సినీ స్టార్లపై పడింది. ఇప్పటికే ధనుష్ అభిమానులు సమాజ సేవలో విస్తృతంగా పాల్గొంటున్నారు. దీంతో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ధనుష్ అభిమానుల సంఘం తరహాలోనే కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఏపీలో ఊరువాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ పై అభిమానంతో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 18న కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం పీక్స్ కు చేరింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఖండించింది. ఊరువాడ కార్యక్రమం యొక్క లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ నెల 18న ప్రోగ్రాం ఏర్పాటు చేశామని వివరించింది. ఇంకా వేదిక కూడా ఖరారు చేయలేదని తెలిపింది. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలపై ఆయన అభిమానం సంఘం టీవీ9తో మాట్లాడింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయడం లేదని కుండబద్దలు కొట్టింది. ఊరువాడ కార్యక్రమం గురించి కూడా ప్రస్తావించింది. కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై ప్రేమతో ఆ ప్రోగ్రాం పెట్టుకున్నట్టు తెలిపింది. అసలు తన అభిమానులు ఊరువాడ కార్యక్రమం పెట్టారన్న విషయం జూనియర్ ఎన్టీఆర్ కు కూడా తెలియదు అని వివరించింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు అభిమానులకు సూచించింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి కార్యవర్గం లేదని అభిమాన సంఘం టీవీ9 కు తెలిపింది. ఏ ప్రకటన అయినా కార్యక్రమమైనా స్వయంగా ఎన్టీఆర్ఏ చెబుతారని స్పష్టం చేసింది.